ఆంటీ. నా పేరు గ్రేస్. నేను ఒక టెస్ట్ పని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఆంటీ. లాస్ట్ మంత్ నుంచి బాగా కడుపు నొప్పి వస్తూ ఉండేది. ఇంకా నడుము నొప్పి కూడా వచ్చేది ఆంటీ. ఎక్కువసేపు ఇంచోలేకపోయేదాన్ని ఆంటీ. ఎక్కువసేపు కూడా ఆడుకోలేకపోయేదాన్ని ఆంటీ. ఈ పాంచి బాగా పడుకోవాలనిపించేది ఆంటీ. అమ్మ నాకు అన్నం పెట్టిన సారి కడుపు నొప్పి వచ్చేది ఆంటీ. ఆ నొప్పి తట్టుకోలేక అన్నం వద్దంటానంటీ. అమ్మ బలమంటాన పెట్టేదా. అలా తిన్నప్పుడు వామిటింగ్స్ అయిపోయేది ఆంటీ. ఇలా బాధపడుతున్నానని నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళమని ఇంట్లో వాళ్ళు చెప్పాడు. అమ్మ భయపడేది. ఎందుకని మమ్మీకి కూడా ఇలానే ప్రాబ్లం స్టార్ట్ అయింది. మమ్మీకి కూడా నాకులాగే సేమ్ ప్రాబ్లం వచ్చింది. మమ్మీకి కూడా ప్రాబ్లం తనకి వచ్చినట్టు ఎక్కడ అలా ప్రాబ్లం అయిద్దా అని భయపడిందంటే. దాంతో అమ్మకి హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే టైం వేసి తీసుకెళ్ళడానికి నన్ను ఏడ్చేదంటే. ఉన్నప్పుడు మమ్మీకి ఏం అర్థం కాక మమ్మీ బాధపడేది. తర్వాత మమ్మీకి కన్ఫెషన్ చెప్పాలని అనిపించింది నా చేత. అలాగే నేను మమ్మీకి కన్ఫెషన్ చెప్తూ నేను మమ్మీ వెనక రిపీట్ చేస్తూ నేను చెప్పేదాన్ని ప్రతిసారి. అలా చెప్తూ ఉన్నప్పుడు నాకు December 4th నాకు కంప్లీట్గా హీల్ అయింది. ఇప్పటి నుంచి ఇప్పటిదాకా నేనేం తిన్నా కూడా కడుపు నొప్పి లేదు, నొప్పి అస్సలు లేదు. బాగా తింటున్నాను, వామిటింగ్ కూడా అవ్వట్లేదు. నాకు తగ్గిపోయినా సరే ఇప్పటికి కూడా చెప్తున్నాను. ఐ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఏసై కూడా చాలా థ్యాంక్స్ ఆంటీ. ఈ వల్ల నాకు పెట్టిన కన్ఫెషన్ వల్ల నాకు హీలింగ్ వచ్చింది. మీకు చాలా థ్యాంక్స్ ఆంటీ. ఇంకా నేను కంప్లీట్ గా నా బాడీలో హీలింగ్ చూడాలని చాలా ఆశపడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను చూసాను కదా నా విషయంలో హీలింగ్, నాకు నమ్మకం వచ్చింది నాకు హీలింగ్ వస్తుంది అని. ఆంటీ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆంటీ. బాయ్. Good night.